हरिः ओं श्री गुरुभ्यो नमः। ఇంచుకమయలేక మదిన నడువాయని భక్తితోడవర్తించుచునెవడేని హరి దివ్య పదాంబుజ గంధరాశి సేవించు అతండు ఎరుంగు అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన ఆ హరి ఉదార మహాద్భుత కర్మ మార్గముల్ హరి పదద్వయ భక్తి మీ వలన ఇట్లారూఢమై ఉండునే. తిరుగంబారదు చిత్తవృత్తి హరిపై దీపించి మీ లోపలన్ ధరణి దేవతలారమీరలు మహాధన్యుల్ సమస్తజ్ఞులన్ హరిచింతన్ విముచందవెన్నడను జన్మాంతర వ్యధాయోగముల్. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు. నారాయణుడట్టివాడు నవ్యచరిత్ర నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు ముక్తి సుభగత్వంబుల్. సుగమంబు భగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధ. వర గోవింద కథా సుధారసమహావర్షోరుధరా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజను సంభావితానేక దుస్తర గంభీర కఠోరక కల్మషకనద్దవానలంబారునే. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు నీ పేరంబనిసేయు హస్తయుగము నీ మూర్తిపై చూపులు. నీ పదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణ. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. చతుర్థస్కంధం 7వ అధ్యాయంలో 59, 60, 61 శ్లోకాలతో చతుర్థస్కంధం సమాప్తమవుతుంది. తర్వాత 8వ అధ్యాయంలోకి ప్రవేశిస్తాం. 8వ అధ్యాయంలో ధ్రువ చరిత్రకు సంబంధించినటువంటి విశేషాలు ఉంటాయి. నిన్నటి కార్యక్రమంలో ఏం చెప్పాడు మైత్రేయ మహర్షి విదురుడితోను అంటే, ఓ విదురా, దాక్షాయిణి అయినటువంటి సతీదేవి తన పూర్వకలేబరాన్ని వదిలేసేసి హిమవత క్షేత్ర మేనాయ అనేటువంటి ఆ హిమవంతుడికి ఆయన భార్య అయినటువంటి మేనకు కూడా ఆమె పార్వతీదేవి కింద ఆవిడ జన్మ పుట్టిందయ్యా. పుట్టిన తరువాత ఆవిడ ఏమిటి అంటే, ఆ పార్వతీదేవి శివుణ్ణే తన ప్రియునిగా భర్తగా దైవంగా భావిస్తూ తపస్సు చేసి ఆ శివుణ్ణి ఆమెను పతిగా పొందింది. ఆవృంతే పతిం అంబిక పొందిందయ్యా. పొంది ఆయన్ని సేవించింది. ఈ విధంగా సతీదేవి పార్వతీదేవి కింద వచ్చింది అనేటువంటి విశేషాన్ని నేను ఏతద్భగవత శంభో కర్మదక్షాధ్వరద్రుహ శృతం భగవతాచ్ఛిష్యాదుద్ధవాన్ మే బృహస్పతే. ఇదంతా కూడా నేను ఏది అంటే దక్ష అధ్వరద్రుహ దక్షయజ్ఞం యొక్క వినాశనం చేసినటువంటి భగవంతుడైనటువంటి శంభో ఏతత్ లీల, ఈ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసినటువంటి శంభో శివుని యొక్క ఈ లీలని భగవద్భక్తుడు బృహస్పతికి శిష్యుడు అయినటువంటి ఉద్ధవన్ నుండి నాచే వినబడింది, శృతం వినబడింది. అంటే బృహస్పతి శిష్యుడైనటువంటి
ఆ భగవద్భక్తుడైనటువంటి ఉద్ధవుడికి బృహస్పతి ఈ దక్షయజ్ఞ కథను, దక్షయజ్ఞం సంబంధించినటువంటి ఆ విశేషాలని, తర్వాత సతీదేవి పార్వతీదేవి కింద పుట్టడం అనేటువంటి ఈ పై చెప్పినటువంటి వృత్తాంతం అంతా కూడా నేను ఉద్ధవుడి ద్వారా విన్నాను. నేను శృతం భాగవతాత్ శిష్యాదుద్ధవాన్ మే బృహస్పతే, అది విన్నాను అని చెప్పిన తర్వాత 61వ శ్లోకంలో ఈ వృత్తాంతాన్ని, అంటే దక్షయజ్ఞ విధ్వంసం దగ్గర నుంచి మళ్ళీ పార్వతీదేవి కింద సతీదేవి రావడం అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ కథను యొక్క ఫలం ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఇదం పవిత్రం పరమీశచేష్ఠితం యశస్యమాయుష్యమఘౌఘమర్షణం యో నిత్యదాకర్ణ్యనరో అనుకీర్తయేత్ ధునోత్యాఘం కౌరవ భక్తిభావతః. ఓ కౌరవ, ఓ విదుర, పరం మిక్కిలి పవిత్రమైనటువంటి ఇదం పవిత్రం పరం ఈశచేష్ఠితం, తర్వాత ఇది శివుడి చేత చేయబడినటువంటి ఈ లీల కానీ ఎవరైతే భక్తిభావంతో ఎవరైతే నిత్యం ఆకన్య నిత్యము కూడా ఈ కథను వింటూ ఉంటారో, అంటే ఈ కథను నిత్యము కూడా ఒక్కసారి ఫ్లాష్ లాగా మన మనోఫలకం మీద ఈ కథను, ఇంతవరకు చెప్పినటువంటి కథను అంతటినీ కూడా ఒక్కసారి భావన చేసుకుంటూ అది విన్నట్టయితే అదొక పద్ధతి. ఇక రెండవ పద్ధతి ఏమిటి అంటే, భాగవతం తీసుకుని ఏదో అరగంట సేపు ఈ 2-3 అధ్యాయాలు కానీ చదివినట్లయితే ఏం జరుగుతుంది అంటే, ఇది చాలా పవిత్రమైనటువంటిది. ఇది యశస్యం ఆయుష్యం అఘమర్షణం, ఇది 3 రకాలైనటువంటి ఫలితాలను ఇస్తుందయ్యా. ఒకటేమో యశస్యం, ఇది కీర్తిని కలిగిస్తుంది. ఎవరైతే భక్తిభావంతో ఎవరైతే నిత్యం ఆకర్ణ్య వింటారో, విన తరువాత కీర్తిస్తూ ఉంటాడో, అంటే దాని గురించి ఆలోచించుకుంటూ, దాని గురించి మననం చేసుకుంటూ, అందులో ఉండేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రపరమైనటువంటి శ్లోకాలని పఠిస్తూ అది వినిపిస్తూ ఉంటాడో. కీర్తించడం అంటే దాని యొక్క కీర్తిని ఎవరికైనా వినిపిస్తూ ఉన్నప్పుడు, ఎవరికైనా సరే తాను కీర్తిస్తూ ఆ పక్కన ఉండేటువంటి వాళ్ళకి వినిపించినట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే, అదేమో యశస్యం, కీర్తిని కలిగించేటువంటిది. వినేటువంటి వాళ్ళకి, దానిని భావన చేసేటువంటి వాళ్ళకి, చదివేటువంటి వాళ్ళకి కూడా కీర్తి కలుగుతుంది. నెంబర్ 1. ఆయుష్యం, ఆయుర్దాయాన్ని ఇస్తుంది. తర్వాత అఘమర్షణం, పాప ప్రవాహాన్ని, అఘమర్షణం, ఓఘం అంటే ఎండగొట్టి పారేస్తుంది. మనం తెలుసో తెలియకో అనేక రకాలైనటువంటి దోషాలని పాపాలని చేస్తూ ఉంటాం కదా. ఎప్పుడైతే అటువంటివన్నీ మనలో పాపం ప్రవహిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఈ కథను కానీ విన్నట్టయితే అప్పుడు దాన్ని అంతటినీ కూడా ఎండగొట్టేస్తుంది. ఏమిటి కథ అంటే, ఈశచేష్ఠితం, ఈశుడు, ఆ శివుడి యొక్క ఈ లీలని నరః భక్తిభావతః నిత్యదా ఆకర్ణ్య, నిత్యము కూడా ఏ నరుడైతే దీన్ని వింటూ ఉంటాడో వాడికి వింటూ ఉండడం, దాన్ని కీర్తిస్తూ ఉండడం, దాన్ని ధ్యానం చేస్తూ ఉండడం. ఏ విధంగా అంటే, భక్తిభావంతో ఉన్నప్పుడు అఘం ధునోతి, అఘం అంటే పాపాన్ని, ధునోతి కడిగి పారేస్తుంది అనేటువంటి ఈ ఫలశ్రుతితో 61 శ్లోకాలు కలిగినటువంటి చతుర్థ స్కంధంలో 7వ అధ్యాయంలో ఈ అధ్యాయాన్ని దీనిని ముగించిన తరువాత ఇక 8వ ప్రారంభం చేస్తూ మైత్రేయ మహర్షి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు అని సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి గంగానదీ తీరంలో ప్రాయోపవేశంలో ఉన్నటువంటి ఆయనకి వినిపించినట్టుగా సూత మహర్షి సౌనికాది మహర్షులకి దీని యొక్క ఈ కథ యొక్క ఫలితాన్ని వినిపించినటువంటి ఘట్టం అయింది. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి 8వ మొదటి శ్లోకం ఏ విధంగా ప్రారంభించాడంటే మైత్రేయ మహర్షి, సనకాద్యా నారదశ్చ
రుభుః హంసో అరుణి యతిః నైతే గృహాన్ బ్రహ్మసుతా హ్యవసన్నూర్ధ్వరేతసః. మైత్రేయుడు ఈ విధంగా అన్నాడయ్యా. సనకాద్యాహ సనకుడు, సనత్కుమారుడు, తర్వాత సనందుడు, సనాతుడు అనేటువంటి నలుగురు బ్రహ్మగారు పుత్రులు ఉన్నారు కదా, వాళ్లే కాకుండా నారద రుభుః హంస అరుణి యతి అనేటువంటి వాళ్ళు బ్రహ్మగారి యొక్క కుమారులు. వీళ్ళందరినీ కూడా సృష్టి ప్రారంభంలో వీళ్ళందరినీ కూడా ఆయన మానసపుత్రుల కింద వచ్చినప్పుడు, ఏమర్రా మీరు భగవంతుడు పరమాత్మ యొక్క ఆదేశం ప్రకారం ఈ సృష్టి చేయమన్నాడు నన్ను, కాబట్టి మీరు నా కుమారులు, కాబట్టి మీరందరూ కూడా ఈ సంసారం అంటే ఈ సృష్టి జరిగేటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొవాలి, మీరు నాకు హెల్ప్ చేయాలి అనేటప్పటికి వాళ్ళు ఏం చేశారంటే గృహన్నహి అవసన్ విదుర, వాళ్ళు ఈ గృహస్థాశ్రమాన్ని స్వీకరించలేదు. గృహాన్న హి అవసన్ వాళ్ళు మాత్రం నో అని చెప్పేసేసి వాళ్ళు వెళ్ళిపోయారయ్యా. వాళ్ళు ఎవరు అంటే ఊర్ధ్వరేతసః నైష్ఠిక బ్రహ్మచారులు అయినటువంటి బ్రహ్మసుతాః. ఈ పైన చెప్పినటువంటి సనకుడు, సనందుడు, సనాతనుడు, తర్వాత సనత్కుమారుడు, తర్వాత రుభుడు, హంసుడు, అరుణి, యతి అనేటువంటి వాళ్ళు ఊర్ధ్వరేతస్కులు. అంటే ఏమిటి? మామూలుగా రేతస్సు అంతా కూడా సృష్టి జరిగేటువంటి కార్యక్రమంలో రేతస్సు అంతా కూడా కిందకి ప్రవహిస్తూ ఉండడం అనేటువంటి సర్వసాధారణంగా జీవుల్లో జరిగేటువంటి విశేషం. ఊర్ధ్వముఖంగా అంటే పైకి ఆరేతస్సుని బ్రహ్మరంధ్రం ద్వారా బ్రహ్మరంధ్రం ఉండేటువంటి సహస్రార పద్మంలోకి రేతస్సుని కలపడం అనేటువంటి దాన్ని ఊర్ధ్వరేతస్సు అంటారు. అంటే రేతస్సు అనేటువంటిది ఏమిటంటే భగవంతుడికి సంబంధించినటువంటి పరాపశ్యంత మధ్యమ వైఖరి రూపమైనటువంటి కుండలిని శక్తిని ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి వ్యష్టి కుండలి నుంచి సృష్టికి సంబంధించినటువంటి మహాకుండంలోకి కలపడం అనేటువంటి మహత్తరమైనటువంటి క్రియని నైష్ఠిక బ్రహ్మచారులైనటువంటి వీళ్ళు చేసేసి గృహస్థాశ్రమాన్ని గృహాన్నహి ఆవసన్ వాళ్ళు వెళ్ళిపోయారయ్యా అని చెప్పిన తర్వాత ఈ బ్రహ్మగారికి సంబంధించినటువంటి అధర్మ వంశం అనేటువంటిది ఉంది. ఇంతవరకు ధర్ముడు, ఆ ధర్ముడికి సంబంధించినటువంటి సంతానాలు ఇవన్నీ కూడా చూసాం కదా. అప్పుడు ఈ నవబ్రహ్మలు వాళ్ళకి ధర్ముడికి పుట్టినటువంటి వాళ్ళు, వాళ్ళ భర్తలు, వాళ్ళకి సంబంధించినటువంటి వంశం అంతా కూడా చూసాం. ఒక్క ధర్మమే పుట్టిందా విదురా అంటే ధర్మం కాదయ్యా, అధర్మం కూడా సృష్టిలోకి వచ్చింది. బ్రహ్మగారి యొక్క కుమారుడు అధర్ముడు అని చెప్తూ ఆ అధర్మానికి సంబంధించినటువంటి వంశానికి చంపినటువంటి 4 శ్లోకాల్లో మైత్రేయ మహర్షి విదురుడికి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. మృషా అధర్మస్య భార్యాసీత్ దంభం మాయాంచ శత్రుహన్ అసూతమిథునం తత్ నిర్రుతి జగృహే ప్రజః. శత్రుహన్ అంతఃశత్రువుల్ని కామక్రోధ లోభమోహమాదమాశ్చర్యాలు అనేటువంటి 6 శత్రువుల్ని కూడా శత్రుహన్ సంహరించినటువంటి వాడు, వాటిని కంట్రోల్లో పెట్టి నిరోధించినటువంటి విదురా. అధర్మస్య అధర్ముడు అనేటువంటి బ్రహ్మగారి కుమారుడికి మృష అనేటువంటి భార్య ఆసీత్, మృష భార్య అయింది ఆయనకి, అధర్ముడికి. ఆ అధర్ముడికి ఈ మృషకి కూడా దంభం మాయాంచ, దంభుడు మాయ అనేటువంటి దంభుడు అనేటువంటి కుమారుడు, మాయ అనేటువంటి కుమార్తె కలిగారు వాళ్ళు. అప్పుడు ఆ దంభుణ్ణి మాయని కూడా అప్రజః నిర్రుతి తత్ మిథునం జగృహే. అప్పుడు నిర్రుతి అనేటువంటి ఒక రాక్షసాధిపతి ఏం చేశాడు, వాడికి సంతానం లేకపోయేటప్పటికీ ఈ దంభుణ్ణి మాయని కూడా అప్రజః సంతానం లేనటువంటి నిర్రుతి తత్ ఆ మిథునాన్ని జంటనైతే జగృహే తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అధర్ముడు కూడా బ్రహ్మగారి యొక్క పుత్రుడేను అని చెప్పిన తర్వాత ఇంకా ఏం జరిగింది అంటే ఇక్కడ మామూలుగా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏమిటంటే అధర్మానికి మృష అంటే అసత్యం అనమాట, అబద్ధాలు ఆడడం అనమాట.
అధర్మం చేసేటువంటి వాడికి తోడు ఎప్పుడు కూడా అసత్యం ఉంటుంది కాబట్టి అధర్ముడికి అసత్యం మృష భార్య అవుతుంది. అందుకనేంటి అధర్మాలు చేస్తూ ఉంటారు, అవినీతి చేస్తూ ఉంటారు. వీళ్ళందరినీ మనం ఏ కోర్టుల్లోకో తీసుకెళ్ళి పెట్టేటప్పటికి వాళ్ళు నాకు తెలియదు, నేను మర్చిపోయాను, నా సెల్ ఫోన్ ఎక్కడో పారేశాను, ఇలాగా తప్పించుకుంటూ వాళ్ళు భగవద్గీత మీద ఒట్టేసేసి ఇవి చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి భయం కానీ ఏమీ ఉండదు, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటుంటారు ఫస్ట్. ఆ విధంగా అధర్మానికి మృష అంటే అసత్యం ఉంటుంది. ఇవి రెండు, అధర్మము అసత్యం రెండు కలిపి కాపరం చేస్తే దాని నుంచి ఏం పుడుతుందంటే డాంబికం, కపటం. చాలా డంభంతో ఉంటారనమాట. పెద్ద మంచి వాళ్ళు చూసారా, మనం చూస్తూ ఉంటాం కదా, ఈ అధర్మం చేసినటువంటి ఐపీఎస్లు ఐఏఎస్లు రాజకీయ నాయకులు వాళ్ళు ఒళ్ళు విరుచుకుంటూ చాలా డంభాన్ని ప్రదర్శిస్తూ మేము ఇది అనేటువంటి దాంట్లో ఉంటారు. దానితో పాటు వాళ్ళ ముఖం నిండా వాళ్ళ శరీరం నిండా అంతా కపటం ఉంటుంది. కాబట్టి ఆ కపటం మాయ చేయడం అనేటువంటి గుణం వాళ్ళకు ఉంటుంది. ఈ లక్షణాన్ని ఎవరు స్వీకరిస్తాడంటే నిర్వృతి అంటే రాక్షస స్వభావం కలిగినటువంటి వాడు స్వీకరించాడయ్యా. ఇది అయిన తర్వాత తయో సమభవల్లోభో నికృతిశ్చ మహామతే తాభ్యాం క్రోధశ్చ హింసా చ యద్దురుక్తి స్వసాకలిహే. మహామతే, ఓ గొప్ప బుద్ధి కలిగినటువంటి ఓ విదురా, తయో వారిద్దరికి, ఎవరికి, ఈ దంభుడికి మాయకి కూడా ఎవరు పుట్టారు అంటే వాళ్ళిద్దరికీ లోభ అనేటువంటి ఒక కొడుకు పుట్టాడు. నికృతి అనేటువంటి ఒక అమ్మాయి పుట్టింది. నికృతి అంటే అపకారం చేసేటువంటి లక్షణం, లోభం అపకారం, ఇవి రెండు కూడా పుట్టాడు. సమభవత్ కలిగింది. తరువాత వీళ్ళిద్దరికీ, ఎవరికి, లోభుడికి నికృతికి, తాభ్యాం వారి నుండి వాళ్ళిద్దరికీ క్రోధ హింస, క్రోధుడు హింస అనేటువంటి అమ్మాయి పుట్టింది. ఈ క్రోధుడికి హింస అనేటువంటి అమ్మాయికి యత్ కలిహి శ్వస దురుక్తి, కలి అనేటువంటి కొడుకు, వాడికి శ్వస చెల్లెలైనటువంటి దురుక్తి అనేటువంటిది పుట్టింది. కాబట్టి డాంబికానికి కపటం తోడైతే లోభం పుడుతుంది. లోభం ఎప్పుడైతే లోభం పుట్టిందో ఆ లోభంతో అందరికీ అపకారం, వాడు ఏమీ ఇవ్వకుండా అందరికీ అపకారం చేసేటువంటి నికృతి పుడుతూ ఉంటుంది. లోభాన్ని తర్వాత ఈ నికృతిని అంటిపెట్టుకుని ఏమిటి క్రోధం ఉంటుంది. ఆ క్రోధంతో హింస చేస్తూ ఉంటాడు. ఆ హింస చేసేటువంటి సందర్భంలో కలి పుడుతుంది. కలి అంటే ఇక్కడ కలహాలు అన్నమాట. అంటే కలియుగంలో ఏంటంటే ప్రతి దానికి చిటపట్లాడుతూ ఉండడం, కలహం పెట్టుకుంటూ ఉండడం, ప్రతి దానికి గొడవ పడుతూ ఉండడం అనేటువంటిది అది పుడుతుంది. అలాగా అలాగ కలహం పెట్టుకునేటువంటి సందర్భంలో దురుక్తి అనేటువంటి చెల్లెలు పుడుతుంది. దురుక్తి అంటే చెడ్డ మాటలు తిట్టడం అన్నమాట. నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఆ దురుక్తులు పుట్టేటువంటి విధానంగా పుట్టిందయ్యా. తర్వాత దురుక్తౌ కలిరాధత్త భియం మృత్యుంచ సప్తమాతయోశ్చ మిథునం యజ్ఞే యతనా నిరయస్తథా. తర్వాత సప్తమ, ఓ మహాత్మ, కలి దురుక్తవు, ఈ కలికి దురుక్తికి భియం అనేటువంటి అమ్మాయి పుట్టింది. భియం అంటే భీ అనేటువంటి అమ్మాయి. తర్వాత మృత్యు అనేటువంటి ఒక కొడుకుని ఆధత్త వాళ్ళు కన్నారయ్యా. తర్వాత వాళ్ళిద్దరికీ, ఎవరికి, ఈ మృత్యువుకి ఈ భియం అనేటువంటి అమ్మాయికి, వాళ్ళిద్దరికీ కూడా యాతన అనేటువంటి అమ్మాయి, నిరయుడు అనేటువంటి ఒక కుమారుడు పుట్టాడు. నిరయము అంటే అదొక నరకం అన్నమాట, లేకపోతే జైలు అన్నమాట, కారాగారం అన్నమాట. వీళ్ళు పుట్టారయ్యా. వీళ్ళు పుట్టారు అంటే ఏమిటి, కలహంలో తిట్లను ప్రయోగించామనుకోండి, తిట్లు తిట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పగ తీర్చుకొని అనేటువంటి భయం ఒకటి పుడుతుంది. అయ్యో వీడు నానా తిట్లు తిట్టేసాం కాబట్టి వాడు పగ తీర్చుకుంటాడేమో అనేటువంటి ఒక భయం పుడుతుంది. ఆ భయం వల్ల వీడేం చేస్తాడు, వాడు పగ తీర్చుకునేటువంటి వాడిని వచ్చి వీడిని చంపేస్తాడు. కాబట్టి మృత్యు అనేటువంటి భయం ఉంటుంది. పగ కలిగినటువంటి వాడికి మృత్యు ఉంటుంది. ఎవరి మీదైనా మనం పగపెట్టి వాడిని హింసించి వాడిని దురుక్తి మాటలు మాట్లాడి వాడికి అపకారం చేసేటువంటి విధానం కానీ మనం చేసినట్లయితే ఎప్పటికైనా సరే మన మీద వాడు పగబెట్టి మనకి మృత్యు కలగజేస్తాడు. కాబట్టి
ఆ మృత్యువు, ఆ మృత్యువు యొక్క భయము, ఇవి రెండు కూడా వీడిని ఏం చేస్తూ ఉంటాయంటే నరకంలోకి, అంటే నిరంతరము కూడా యాతనలో పడిపోతుంది. తర్వాత యాతన, అప్పుడు ఈ భయం వల్ల, ఈ పగ వల్ల యాతనలు కలుగుతూ ఉంటాయి. ఆ యాతనల వల్ల నిరంతరము కూడా నరకంలో ఉంటాడు. వాడి చుట్టూ 4 గన్మెన్లు ఉంటాడు. వాడి ఇల్లు బయటికి వెళ్ళాలంటే జామ్ చేసేటువంటి వెహికల్ మీద వెళ్తుంటాడు, బుల్లెట్ ప్రూఫ్ కార్ల మీద వెళుతూ ఉంటాడు. వాడేమో పెద్ద అధికారం అంటూ ఉంటాడు. వీడికి అన్నిటికీ కారణం ఏమిటి అంటే అధర్మం చేసేటువంటి అక్కడి నుంచి మొదలయ్యి వీడు బంధించేసుకుంటూ వీడు బయటికి కూడా నడవలేనటువంటి పరిస్థితుల్లోకి వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారయ్యా. ఇటువంటివి ఈ ప్రపంచంలో వచ్చాయి కాబట్టి అని చెప్తూ మైత్రేయ మహర్షి ఈ విధంగా తాను పై చెప్పినటువంటి కథకి ఎక్స్ప్లెనేషన్ ఈ విధంగా ఇస్తున్నారు. ఓ విదురా, ఇది సంగ్రహేణ మయాఖ్యాతః ప్రతిసర్గస్తవానఘ త్రిష్యుత్వైత్ పుమాన్ పుణ్యం విధునోత్యాత్మనోమలం. అనగా పుణ్యాత్ముడైనటువంటి ఓ విదుర, తవ నీకు మయా నా చేత సర్గము అంటే పురాణానికి 5 రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. సర్గము, ప్రతిసర్గము, తర్వాత వంశానుచరితము, ఆ తర్వాత ఇంకో 2 లక్షణాలతో ఉండేటువంటి దాన్ని మామూలుగా పురాణానికి ఉండేటువంటి లక్షణాలు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇందులో ప్రతిసర్గ అంటే ఏమిటైపోతుందంటే మనిషి పుట్టి వాడు అవినీతిపరుడు అయ్యేటప్పటికి వాడికి ఏమైపోతుంది, చివరికి మృత్యువు అనేటువంటి ప్రళయంలోకి వాడు వెళ్ళిపోతాడు. కాబట్టి ఎలాగ ప్రళయం వైపు వస్తుందో ఆ డెవలప్మెంట్ ఆర్ ది ఫాలింగ్ డౌన్ ఇంటూ ది ట్రాప్ ఆఫ్ డెత్ బై డూయింగ్ ఆల్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ అనేటువంటిది ప్రతిసర్గం కింద వస్తుంది. కాబట్టి అటువంటి ప్రతిసర్గానికి సంబంధించినటువంటిదంతా కూడా విదుర మయా ప్రతిసర్గ సంగ్రహేణ, చాలా సంగ్రహంగా ఆఖ్యాత నేను చెప్పానయ్యా. చెప్పిన తరువాత స్వామి, ఇటువంటి కథని వినడం వల్ల ఏదైనా ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుందయ్యా. ఏమిటంటే పుమాన్ పుణ్యం ఏతతే, ఇప్పుడు చెప్పినటువంటి అధర్మ వంశానికి సంబంధించినటువంటి కథని ఏ మానవుడైతే, ఇది చాలా పవిత్రమైనటువంటిది, ఈ పవిత్రమైనటువంటి దీనిని 3 సార్లు శ్రుత్వా విని ఆత్మనః తన మలాన్ని విధునోతి పూర్తిగా తొలగించుకుంటాడు అన్నాడు. అంటే ఇప్పుడు నేను ఒకేసారి చెప్పినటువంటి ఈ కథని 3 సార్లు వినాలట. విన్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మన మనసుల్లోకి రాబోయేటువంటి ఈ రకమైనటువంటి అవినీతి సంబంధమైనటువంటి, అధర్మ సంబంధమైనటువంటి విశేషాల యొక్క పాపం పరిపూర్ణంగా తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భాగవతంలో మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పేటువంటి దానికి సంబంధించినటువంటి దాన్ని పోతన గారు అనువాదాన్ని 3 సార్లు మనం విన్నట్లయితే ఈ విన్నటువంటి ఫలం మనకి కలుగుతుంది. మరియు అధర్మునకు మృషయ్యను భార్యయందు దంభుడును మాయాను అంగనయం పుట్టిరు. అధర్మ సంతానం బగుట వారిరువురును మిథునం బైరు. వాళ్ళు అధర్ముడి యొక్క సంతానంగా, అందుకని ఏంటంటే అన్నాజరులిద్దరూ పెళ్లి చేసేసుకున్నారు. అధర్ములు అన్నమాట వాళ్ళు. వారిని సంతానహీనుండగు నిర్వృతి గైకొనయే. వారలకు లోభుండు నికృతియు అని సతీనం కలిగి మిథునం బైరి. ఆ మిథునంబుకు క్రోధుండు హింస అనేటువంటి అంగనయం పుట్టి మిథునం బైరి. ఆ మిథునంబునకు కలియు దురుక్తియు అతివయు జన్మించి దాంపత్యంబు గైకొంది. ఆ దంపతులకు భయ మృత్యువులను మిథునంబు కలిగే. దానివలన యాతనము నిరయంబని పుట్టిరి. వీరుడు సంసారహేతువుగా అధర్మతరు శాఖలై నగిలిది. ఈ సంసారంలో ఉండేటువంటి సంసారానికి ఉండేటువంటి ఇదొక రకమైనటువంటి కొమ్మ అన్నమాట. సంసారం అనేటువంటి వృక్షానికి అధర్మం అనేటువంటి కొమ్మ కూడా ఒకటి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ మనం ఇప్పుడు చూస్తూ ఉండేటువంటి అన్ని యుగాల్లోనూ చూస్తూ ఉండేటువంటి ఈ అధర్మ వృత్తాంతం ఉంది. వీరిని శ్రేయస్కాముండకు జనుడు ఈషన్ మాత్రము అనువర్తింపజనదు. ఇదేన్ని ఎప్పుడూ ఫాలో అవ్వకూడదు.
వినకూడదు. ఏది ఈ ఈ సీక్వెన్స్ని ఈ విధంబున ప్రతిసర్గంబును సంగ్రహంబును వినిపించి ఇప్పుడు ఈ పుణ్యకథ ఎవ్వండైన ముమ్మారు విననతండు నిష్పాపుండగినని చెప్పి మరియు ఇట్లనియే. ఒకసారి విన్నాం, చెప్పాను సంస్కృత శ్లోకాలు, ఇప్పుడు ఒకసారి చదివాను, ఇప్పుడు రెండోసారి చదివితే మనం 3 సార్లు కూడా విన్నటువంటి పుణ్యం కలుగుతుంది కాబట్టి మూడోసారి కూడా వినిపిస్తాను. మరియు అధర్మనుకు మృషయ్యను భార్యయందు దంభుండును మాయను అంగనయం బుట్టి అధర్మ సంతానం బగుటచే వారిరువును మిథునం బైరి వారి సంతానహీనుండగు నిరుతి గైకునిగ వారలకు లోభుండు నికృతియం సతియం కలిగి మిథునం బైరి ఆ మిథునంబకు క్రోధుండు హింసాను అంగనయం బుట్టి మిథునంబైర ఆ మిథునంబనకు దురక్తియు కలియు అతివియు జన్మించి దాంపత్యంబు గైకొనిరి ఆ దంపతులకు భయమృత్యువులను మిథునంబు కలిగి దానివలన యాతనయము నిర్యంబును పుట్టిరి వీరులు సంసార హేతువుకు అధర్మశాఖ తరుశాఖలైనగడి వీరిని శ్రేయస్కాముండకు జనుండి ఈషన్మాత్రంబును అనువర్తింపజనదు. ఈ విధంబున ప్రతిసర్గమును సంగ్రహంబును వినిపించింది. ఈ పుణ్యకథ ఎవ్వండేన ముమ్మారు విని నా తండ్రి నిష్పాపుండగినని చెప్పి మరియు ఇట్లని